శ్రీ గురుభ్యో నమ. శ్రీ శంకరాచార్య విరచిత సౌందర్య లహరి. ఈ సౌందర్య లహరి కూడా ఒక్కొక్క శ్లోకము ఒక గొప్ప భావంతో, ఆ భావంతో మనం తాదాత్మ్యం పొంది అమ్మ పాదాలని పట్టుకునేటట్లుగా ఉంటాయి. ఇప్పుడు మీరందరూ చక్కగా శ్రద్ధగా చదువుతున్నారు. చదివేటప్పుడు జాగ్రత్తగా గమనించండి. మీరందరూ చదివేటప్పుడు మీ ఏలుని అక్షరం మీదకి పెట్టండి. ఎక్కడైతే చదువుతున్నారో ఆ అక్షరం మీద పెట్టండి. అలానే మీ కన్ను ఆ అక్షరాన్ని చూడాలి. మీ కన్ను చెయ్యి ఏ అక్షరం అయితే చూస్తుందో దాన్ని మీ నోటితోటి చక్కగా పలకండి. మీరు ఆ పలికిన ఆ అక్షరం ఏదైతే ఉందో మీరు చెవులారా వినండి. చెవులారా విన్న ఆ భావం ఏదైతే ఉందో ఆ భావం యొక్క అర్థాన్ని మీ మూడో నేత్రం భ్రుకుటికి దగ్గరికి తెచ్చుకోండి. అప్పుడు మీరు చదివిన దానికి సార్థకత ఎమ్మటే వస్తుంది. అలా చదవండి. ఏదో వచ్చి గబగబా చదివేసేసాము, వెళ్ళిపోయాము అని కాదు. మనం చదువుకున్న చదువుకి సార్థకత. మామూలు చదువులు వేరు, డిగ్రీలు అవి వేరు. అవి మనసుకి తెచ్చుకొని చదువుకున్నారు అంటే ఇక జీవితంలో మీరు మర్చిపోరు. కానీ ఇక్కడ ఇంకా లోతైన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఏముంది ఒక శ్లోకమేగా, గబగబా చదివి పారేస్తే పోయా, మనకొచ్చిన తెలుగేగా, దానికెందుకు ఇంత ఇది అని మనం అనుకుంటాము. కానీ దానిలో బీజం ఉన్నది, బీజ అక్షరము ఉన్నది. బీజాక్షరంని మనం ఉచ్చరించటం వలన మనలో ఉండే ఎన్నో రకాలైన అనారోగ్యాలు, మనలో ఉండే అవిద్య, మనలో ఉండే అజ్ఞానము ఇవన్నీ తొలగిపోయి ఆ శ్లోకం చదవటం వలన మీకేమవుతుంది? ఒక గొప్ప ఆహ్, ఉపయోగం లభిస్తుంది. ఆ శ్లోకానికి ఏ ఉపయోగం అయితే జగద్గురువులు, పెద్దలు చెప్పారో ఆ ఉపయోగము, ఆ శ్లోకం మీకు సిద్ధించటం మొదలుపెడుతుంది. గబగబా మాత్రం మీరెవ్వరూ చదవద్దు. నేను చెప్పిన విధంగానే చక్కగా చదవండి. ఏమ్మా? ఇప్పుడు 4వ శ్లోకం. త్వదన్యఫ్. తదన్యఫ్ అనొద్దు. తా కింద వావత్తున్నది. త్వదన్యఫ్. త్వదన్యఫ్ విసర్గలు. విసర్గలు తర్వాత పకారం ఉన్నది. విసర్గలు త్వదన్యః అని అన పాణిభ్య అని కాకుండా విసర్గలతో విసర్గలతో కలిపి పకారాన్ని పట్టుకోవాలి. ఏమంటారు అప్పుడు? ఉఫ్ పెట్టుకోండి, ఉఫ్ పెట్టుకోండి అని చాలామంది చెప్తూ ఉంటారు. త్వదన్యఫ్ వాళ్ళ భాషలో చెప్పాలి అంటే త్వదన్యఫ్ పాణిభ్యా పాణిభ్యా ఆ భా బు భ్య బా పాణిభ్యా అక్షరం బాగా పట్టుకోండి. మీకు మీ పుస్తకాలలో పాణిభ్యాం అని సున్నా ఉంటే అభయ వరదో అని చదవండి. మీ పుస్తకాలలో పాణిభ్యా అంటే భా కింద యావత్తు ఉంటే సున్నా పెట్టద్దు. అప్పుడు మాభయ వరదో అని చదవాలి. ఓకేనా? త్వదన్యః పాణిభ్యా మాభయ వరదో दैवतगणस्त्वमेका दैवतगणस्त्वमेका नैवासि प्रकटित నైవాసి ప్రకటిత. నైవాసి అంటూనే పకారాన్ని పట్టుకోండి. నైవాసి ప్రకటిత వరా భీత్యభినయ వరా భీత్యభినయ భయాత్
త్రాతుం భయాత్రాతుం. యాకు దీర్ఘమిస్తే యా, తాకు దీర్ఘమిస్తే తా కింద రావత్తు తావత్తు. ఇక్కడ అక్షరాన్ని మీరు జాగ్రత్తగా భయా, యాకు దీర్ఘం కొంచెం బాగా ఎక్కువగా ఇస్తూ సకారాన్ని పట్టుకుంటే భయాత్రాతుం ధాతుం ఫలమపి చ. చాలామంది చదివేటప్పుడు ఒత్తు పాని ఫా 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 అంటారు. మనకి తెలుగు అక్షరాలు గుర్తుపెట్టుకోండి, పాప బాభ మా, అంతేగాని ఫ అనే అక్షరం తెలుగు అక్షరాలలో లేదు. అలా తప్పు చదవద్దు. ఫ అనే పాప బబ్బ మా. ఈ పావర్గం చదివినప్పుడు ఏమవుతుంది, రెండు పెదాలు ఒకదానితో ఒకటి కలిస్తేనే ఆ అక్షరం మనం చదవగలము. పాప బాభ మా. అందుకని ఫలమపి చ, ఈ పెదాలు కూడా కొంచెం లోపలికి వెళతాయి. ఫలమపి చ అంటేనే మనం ఆ అక్షరాన్ని సంపూర్ణంగా పలుకుతాం. మీరు అక్షరం చదివేటప్పుడు మీ నోరు ఎలా కదులుతుంది, మీ గొంతులో నుంచి అక్షరం వస్తుందా, నోటిలో నుంచి అక్షరం వస్తుందా, నాలిక పై దంతాలకు తగులుతుందా, పెదాలు ఎలా కదులుతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా గమనించుకోండి. అప్పుడు అక్షరం మీద ప్రేమ ఏర్పడుతుంది. అక్షరం అమ్మవారి స్వరూపం. అమ్మని తలుస్తున్నాము అక్షరంలో అనుకుంటూ మీరు చదివారనుకో, అది చాలా హాయిగా ఆ అక్షర రూపంలో ఉండే పరమాత్ముడు మనకి కనిపిస్తాడు. ఫలమపి చ వాంఛా వాంఛా. ఇక్కడ ఇనికి దీర్ఘమిస్తే నా అని దాని కింద చావత్తున్నది. అప్పుడు ఏం చదవాలి, వాంఛా. ఆ ఇనిని ముక్కుతో పలకాలన్నమాట. వాంఛా అనునాసికాలు అంటారు, ఇలా ముక్కుతో పలికే అక్షరాన్ని. వాంఛా సమధికం. సమధి ఒత్తు ధా కదా, నాలిక వెళ్ళి ఆ పళ్ళని తన్ని వచ్చింది. సమధికం అంటే అంటే ఆ రెండు ధి అనగానే చూడండి ఎక్కడ కదులుతుందో మీకు, రెండు పళ్ళ మధ్యలోకి నాలిక వెళ్ళి గట్టిగా ఒత్తి పెట్టి చదివితే అక్కడ మనకు ఆ అక్షరం వస్తుంది. సమధికం శరణ్యే లోకానాం తవహి చరణా వేవ నిపుణౌ. ఇలా అక్షరం పలికే తీరు, ఈ అక్షరం పలికే తీరులోనే మనము అర్థాన్ని కూడా చక్కగా ఎమ్మటే వచ్చేస్తుంది మీకు అర్థం. ఇక్కడ లోకం, లోకాలలో అందరికీ శరణాన్ని పొందటానికి అర్హత కలిగినది ఎవరు అంటే జగజ్జనని. అమ్మా వద్దు, నీకంటే ఇతరులైన దేవతలు అందరూ కూడా తమ హస్తములందు వరద అభయ ముద్రలను దాలుస్తూ ఉంటే నీ హస్తములతో వాటిని అభినయిస్తూ ఉన్నావు. అంటే ఎట్లాగా ఉంది అమ్మవారు ఏం చేస్తుంది, భయం నుండి రక్షిస్తుంది. భయం నుండి రక్షించటమే కాకుండా కోరిన వరాలను ప్రసాదిస్తుంది. ఈ కోరిన వరాలని ప్రసాదించటంలోనే నీ రెండు పాదాలు సమర్థములై ఉన్నాయమ్మా అంటున్నారు. అంటే ఈ శ్లోకంలో జగద్గురువులు ఏం చెప్తున్నారు, అమ్మవారికి రెండు హస్తాలు దాల్చింది, ముద్రలు అని అంటారు. ఒక అమ్మవారు తప్ప ఇంద్రాది దేవతలు అందరూ కూడా
తమ హస్తములందు వరద ముద్ర, అభయముద్ర దాలుస్తారు. అమ్మవారు మాత్రం 2 హస్తముల యందు ఏ విధమైన ముద్రలను దాల్చకుండా ప్రత్యేకమైన ముద్రలను ధరిస్తూ ఉండటానికి కారణం ఏమిటి? అంటూ ఈ శ్లోకంలో జగద్గురువులు మనకి చెప్తున్నారు. ముందసలు ముద్రలంటే ఏమిటి? ముద్ర మనకి ఆవేశము, కరుణ, అనుగ్రహము ఇలాంటివి సంబంధించిన అనుభూతులు మనకేదన్నా కలిగిందనుకో, మనం ఏం చేస్తాము? అప్రయత్నంగా ఏర్పడి మన శరీరంలో ఒక భంగిమ. ఆ భంగిమని ముద్ర అంటారు. ఇప్పుడు మనకి గౌరవనీయులు, పెద్దలు, గురువులు తారసపడ్డారనుకో, ఏం చేస్తాము? మన 2 హస్తాలను దగ్గరికి జోడించి నమస్కారం పెడతాం. దీన్ని నమస్కార ముద్ర అంటారు. కొంతమంది ఐక్యంగా ఉండాలి, పట్టుదలగా ఉండాలి అంటూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రసంగిస్తూ ఉంటారు. అప్పుడేం చేస్తారు? ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ చేతిని ముడిచి, ఆ చేతిని అలా ఎత్తిపెట్టి ఇలా చూపిస్తూ ఉంటారు. అలా ముద్రలు అనేది అప్రయత్నంగా మన శరీరములోని అలా వస్తూ ఉంటాయి. అభయ ముద్ర అన్నారు. అభయ ముద్ర అంటే భయం నుండి కాపాడటానికి సూచించే ముద్రను అభయ ముద్ర అంటారు. ఎదురుగా ఉన్నప్పుడు మనకెదురుగా ఎవరైనా ఉన్నారనుకో, ఒక్కసారిగా వాళ్ళ వైపు చూసి కనురెప్పలు నెమ్మదిగా ఒక్కసారి అలా తెరిచి, తలను కిందికి అలా పంకించి చూసి, వేళ్ళతో ఒక హస్తాన్ని అలా చూపిస్తూ ఉంటే, అరచెయ్యి ఎత్తి పట్టుకున్నట్లుగా ఉంటే, దాన్ని అభయముద్ర, అభయహస్తము. అంటే నీకు భయమేమీ లేదు. ఇది రక్షణకి చూపించే ముద్ర అని అర్థం. అలానే వరద ముద్ర. ఎదుటివారికి ఇచ్చే ప్రయత్నములో వేళ్ళు క్రిందకి ఉంచినట్లుగా ఒక హస్తాన్ని ఉంచటాన్ని వరద ముద్ర అంటారు. వరద, అభయ ముద్రలు ఏ ఏ చేతులలో ఎలా ధరించాలి అన్నదానికి కూడా ఒక పద్ధతి ఉన్నది. వరద ముద్ర అంటే రక్షించటానికి సంబంధించినది. మరి అభయ ముద్ర పోషణకి, రక్షణకి ఈ 2 చూపిస్తూ ఉన్నాయి. అంటే జగజ్జనని, జగన్మాత ఇతరులకు సంబంధించిన వరాలు ఏమిటి అంటే వరద, అభయ ముద్రలు. ఇక్కడ అమ్మవారు ప్రకృతి స్వభావం అర్ధనారీశ్వర రూపంలో అమ్మవారు ఎడమ భాగం, కుడి భాగం అయ్యవారు అంటే పురుషుడు, స్త్రీ. పోషణకి సంబంధించిన వరద ముద్రలను వామహస్తంతో సూచిస్తుంది. రక్షణకి సంబంధించిన ముద్రలను అభయ ముద్ర, దానిని దక్షిణ హస్తంతోటి సూచిస్తూ ఉంది. ఇలా అభయ, వరద ముద్రలకు ఒక విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈ అభయ ముద్ర, వరద ముద్రలతో ఉన్న అమ్మవారిని ఆదరిస్తూ అమ్మవారి పాదాలను పట్టుకుంటే అప్పుడు అమ్మ అభయమిస్తుంది. చేయకూడని పనులను చేసి అమ్మని ఆరాధించి మనకి ఆ అభయం ఇచ్చే బాధ్యత అమ్మవారిది. మనకేమీ ఇబ్బంది లేదు అని అనుకుంటే అది పొరపాటే. అమ్మవారు ఎవరిని రక్షించాలో వారిని రక్షిస్తుంది. తప్పుడు పనులు చేసి అమ్మా నీకు అభయవరద ముద్రలు ఉన్నాయి కదా నన్ను రక్షించు అంటే రక్షించదు. ఎంతో జాగ్రత్తగా మనం ధర్మంగా ఉంటే ప్రకృతితోటి మనము చక్కగా మన సత్సంబంధాలని కనబరుచుకోవాలి. ఎందుకు? ప్రకృతి స్వరూపమే అమ్మ.
ప్రకృతిని నాశనము చేసి, ప్రకృతి ప్రళయాలు సంభవిస్తూ ఉన్నప్పుడు, "అమ్మ నీవే దిక్కు" అంటూ అమ్మవారిని పట్టుకోవటం వలన ఉపయోగం లేదు. ప్రకృతిని మనం కాపాడాలి. ప్రకృతితో మనం చక్కగా మమేకం అవ్వాలి. అప్పుడే అమ్మ మనం చేసే పనులకు మనకి శిక్షించదు. చక్కగా మనల్ని మనం ఏదైనా తప్పు చేసిన తెలిసి తెలియక చేసిన తప్పులని అమ్మ చక్కగా కాపాడుతుంది. ఓకేనా? ఒకసారి మళ్ళీ ఆ శ్లోకం చెప్తాను. त्वदन्यः पाणिभ्यामभयवरदो दैवतगणस्त्वमेका नैवासि प्रकटित वराभीत्यभिनया भयात्त्रातुं दातुं फलमपि च वाञ्छा समधिकं शरण्ये लोकानां तव हि चरणावेव निपुणौ त्वदन्यः पाणिभ्यामभयवरदो दैवतगणस्त्वमेका नैवासि प्रकटित वराभीत्यभिनया भयात्त्रातुं दातुं फलमपि च वाञ्छा समधिकं शरण्ये लोकानां तव हि चरणावेव निपुणौ. शुभमस्तु.